చారిత్రక సంపదకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్న పానగల్ పురావస్తు ప్రదర్శనశాల శిథిలావస్థకు చేరింది. మ్యూజియంలోని విలువైన వస్తువులకు భద్రత కరువైంది. క్రీస్తు శకం 5వ శతాబ్దం నుంచి 15, 16వ శతాబ్దాల వరకు గల విలువైన చారిత్రక సంపద కొలువై ఉన్న పానగల్ మ్యూజియంలో నెలకో విగ్రహం దొంగల పాలవుతుంది. కనీసం ప్రహారీ గోడ కూడా లేకపోవడంతో గుప్త నిధులు తవ్వే ముఠా దొంగలు ఇక్కడ విలువైన చారిత్రక సంపదపై కన్నేశారు. ఐదవ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు గల వెలకట్టలేని చారిత్రక సంపదకు నిలయమైన పానగల్ మ్యూజియం నేడు భద్రత లేక దొంగల పాలవుతోంది. ప్రహారీ లేదు, సెక్యూరిటీ లేదు, సీసీ కెమెరాలు లేవు. నెలకో విగ్రహం మాయమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 86 లక్షలతో మంజూరైన అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయాయి. మొత్తం 30 కోట్లతో పానగల్ను అభివృద్ధి చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న నల్లగొండ జిల్లాలోని పనిగిరి, చాడ, తిరుమలగిరి, సాగర్, పానగల్, పిల్లలమర్రి, రాచకొండ గుట్టల్లాంటి పలు ప్రాంతాల్లో పురావస్తు శాఖ గత 50 ఏళ్లుగా జరిపిన తవ్వకాల్లో బయల్పడిన విలువైన విగ్రహాలను, శిలాశాసనాలను, చారిత్రక సంపదను సమీకరించారు. వాటన్నింటినీ 1992లో నల్లగొండ పక్కనే ఉన్న పానగల్లోని పచ్చల సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పురావస్తు శాఖ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి భద్రపరిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఈ మ్యూజియంలోని విలువైన శిల్ప సంపదపై దొంగల ముఠా కన్నేసింది. నెలకో విగ్రహం చొప్పున దొంగిలించుకొని పోతున్నా కళ్ళప్పగించి చూస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నల్లగొండ జిల్లాని కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి పానగల్లు చాలా చరిత్ర గలది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు పానగల్లును రాజధానిగా ఏర్పాటు చేసుకొని పాలించడం కూడా జరిగింది. ప్రతాపరుద్రుడు, చోళులు, రుద్రమాదేవి వీరి కాలంలో చాలా అభివృద్ధి చెంది రాజధానిగా ఏర్పడడం కూడా జరిగింది. అలాంటి పానగల్లుని డెవలపింగ్ కోసం చాలా దూరంలో ఇప్పుడున్నటువంటి గవర్నమెంటు ఏ విధమైన నిధులు లేక పురావస్తు శాఖ ద్వారా పానగల్లు ఛాయా సోమేశ్వరానికి ఆనుకొని ఉన్నటువంటి మ్యూజియాన్ని డెవలప్ చేయలేకపోతున్నారు. మ్యూజియంలో బండలు, నాప బండలు నిర్మించడం జరిగింది. అవి మొత్తం శిథిలావస్థకు చేరుకున్నాయి. మన తెలంగాణ గవర్నమెంట్ను విన్నవించుకుంటున్నా, ఊరుకు ఆనుకొని ఉన్నది కాబట్టి తొందరగా డెవలప్ అవుతుంది కాబట్టి నిధులు కేటాయించి డెవలప్ చేస్తారని ఆశిస్తూ తెలియపరుస్తున్నాను. ఇప్పటికీ సరైన సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఎంతో విలువైన విగ్రహాలు, శిలలు, చారిత్రక సంపద దొంగల పాలవుతున్నాయి. విలువైన చారిత్రక సంపద అంతా అల్లరిమోకల చేతిలో విధ్వంసానికి గురవుతోంది. ఎన్నో విలువైన విగ్రహాలను, శిలాశాసనాల్ని పక్కా భవనం లేక ఆరుబయటే ఉంచడంతో వాటిని సులువుగా దొంగిలిస్తున్నారు. గతంలో మ్యూజియం ముందు ఉన్న గ్యాలరీలోని పురాతన విఘ్నేశ్వర విగ్రహం చోరీకి గురైంది. మ్యూజియం పక్కనే ఉన్న పచ్చల సోమేశ్వరాలయంలో పలుమార్లు దొంగలు పడి హుండీ పగలగొట్టి ఎత్తుకెళ్లారు. అప్పుడు కూడా మ్యూజియం తాళాన్ని దొంగలు పగలగొట్టారు. అందులోని కొన్ని వస్తువుల్ని ఎత్తుకెళ్లారు. ఆ విషయాల్ని చాలా కాలం గోప్యంగా ఉంచారు మ్యూజియం నిర్వాహకులు. వరుస దొంగతనాలపై స్థానికులు, చారిత్రక పరిశోధకులు, చరిత్రకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో విలువైన చారిత్రక సంపద కొలువై ఉన్న మ్యూజియానికి కనీస భద్రత లేదని, రాత్రిపూట ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసేవారే లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం కట్టిన చిన్న గది తప్ప మ్యూజియం మొత్తానికి అధునాతన బిల్డింగ్ లేదు. అసలు మ్యూజియానికి చుట్టూ ప్రహారీ గోడే లేదు ఇప్పటి వరకు. దీంతో ఎవరు పడితే వారు మ్యూజియంలోకి ఎంటర్ అవుతున్నారు. తాగుబోతులు రాత్రులు మ్యూజియం ఆవరణలోనే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు స్థానికులు. మ్యూజియం గురించి ఎవరు పట్టించుకుంటలేరు, మంచిగా డెవలప్ చేస్తలేరు. ఏడు వేసింది ఆడనే ఉంటుంది అంతా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చేయలేకపోతున్నారు. అంత మంచిగా ఇప్పటి నుంచి అయినా మంచిగా చేయాలి. జనాలు వస్తలేరు. అప్పుడే బాగుండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పటికైనా చేసుకొని మంచిగా అభివృద్ధి చెందాలి, మంచిగా చెయ్యాలి, మంచిగా ఉండాలి. జనాలు వస్తలేరు. ఇప్పటి నుంచి అయినా మంచిగా చేస్తే అందరూ వస్తారు. జనాలు కూడా మంచిగా చేస్తారు. డబ్బులు కేటాయించారు కానీ ఏది చేస్తలేరు, ఎక్కడ చేస్తలేరు.
ఇంతవరకు 7 ధాన్యం ఉంటుంది. చరిత్ర చాలా ఉంది దీనికి. ఏం చేస్తలేరు. 2 సంవత్సరాల నుంచి ఎవ్వరు పట్టించుకుంటలేరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పానగల్ అభివృద్ధికి, మ్యూజియం అభివృద్ధికి నిధులు మంజూరు చేశారు అప్పటి సీఎం కేసీఆర్. 2 కోట్ల రూపాయల నిధులతో ఛాయా సోమేశ్వర ఆలయం వద్ద పుష్కర ఘాట్ను ఏర్పాటు చేసి శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనుల్ని చేపట్టారు. ఇక్కడున్న పురావస్తు శాఖ మ్యూజియాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు 86 లక్షల రూపాయల్ని మంజూరు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పనులన్నింటినీ మధ్యలోనే నిలిపివేశారు కాంట్రాక్టర్లు. గార్డెనింగ్తో పాటు మ్యూజియంలో విగ్రహాల ప్రదర్శనకు దిమ్మెల్ని కట్టించడం, సీసీ రోడ్లు, ఫ్లోరింగ్, గ్లాస్ అల్మారాలను, టాయిలెట్స్, ఎంక్వైరీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిధులు మంజూరు చేశారు కేసీఆర్. దీంతో పాటు పక్కనే ఉన్న పచ్చల సోమేశ్వరాలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. ఆలయంపైన